హాయ్ అండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. అక్కడైతే మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం ఇలా సరదాగా. సో ఎలా ఉందో చూసేయండి. ఇంకా ఫుల్ వరకు ఇలా కంటిన్యూ అవుతుంది. పాపా నేనైనా చేశాడమ్మా ఆయన నిన్ను చేసాడు నిన్ను కొడుకు ఇంకా అలా మార్నింగ్ అయితే మా ఇంట్లో అలా ఉంటుందండి. మా అమ్మ లెగిసి చక్కగా ఊడ్చేసి కల్లాపేసి ముగ్గేసి ఇంకా షాప్ అయితే ఓపెన్ చేసేస్తారు. ఇంకా అలా ఉంటుంది. ఇంకా అక్కడ చూసారు కదా, సెపరేట్గా చిన్నపిల్లలు ఉన్నారని వేరుగా పాలు అయితే తీస్తారు. కొంచెం ఊరుగా ఉన్నాయి ఇంట్లోకి. ఇంకా అలా అనమాట. ఇంకా టీలు కాఫీలు టిఫిన్స్ ఇంకా అలా జరుగుతాయి ఇటు పక్క. ఇంకా బాగా బయట మంచి పడుతుందని మేమైతే బయటకు వెళ్ళట్లేదు. ఇంకా క్యారేజెస్ కట్టాలి కాబట్టి మా అక్క అయితే లోపల కుకింగ్ చేసుకుంటుంది. ఇంకా నేనైతే పిల్లల దగ్గర కూర్చొని ఆడుకుంటున్నాము. ఇంకా అలా అండి. ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఎక్కువగా వాయిస్ ఓవర్ అయితే ఏమీ ఇవ్వట్లేదండి. ఇంకా ఇంతే. సో ఇంకా ఇక్కడ ఉన్న రోజులు కొంచెం ఇలా కంటిన్యూస్ అవుతాయి. వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఈడు నాన్న ఎట్టు తిరిగితే కాల సందుల్లోనే తిరుగుతుంది. ఎట్టు వెళ్తా ఈడు పొడ్డోడు. అయ్యో మూలుగుడు పిల్లవడని. తినే కదా ఏయి మేమేసింది నేనేసిందా అయితేనే ఇగో నీకు కూడా తలకాయ కొట్టుకోండి ఏంటి అదే అలవాటు ఇది. అమ్మా తలకాయ కొట్టుకొని వచ్చిందా అమ్మా ఓరి అలా చెవా తమ్ముడుకోండి చెవు టీ తాగువా? టిఫిన్ ఏమమ్మా టిఫిన్ చేసావా? ఏంటి సంగతి? ఏంటి పొద్దున్న లేట్ అవుతున్నా? ఎట్రా ఉంటే అది ఏంటో పెద్ద వీళ్ళకి ఏదో పోటీ పెట్టినట్టు ఎవరు ఫస్ట్ అన్నట్టు చేస్తున్నారు. నేను ఫస్ట్ అన్నట్టు చేస్తున్నారు. ఇద్దరు
పావు కేజీ వచ్చిద్దా? ఓకే. అర కేజీ? అది మళ్ళీ ఇంత 2 అంతలే. అదే ఎప్పుడప్పుడు ఫ్రెష్ చేసుకుంటే బాగుంటుంది కూడా. పిల్లోడి వెనపూస పోయకూడదు, నల్లబడతారు. నేను అందుకే పెట్టనేవాళ్ళ వెనపూస. పెట్టి తినేటప్పుడు పెట్టాలి, ఒంటి మీద పెడితే కాళ్ళలో జవ ఎందుకు వస్తుంది? ఏమో మరి మేము పెట్టలేదమ్మా మా పిల్లోడికి. ఎవరికి? అందుకే ఆ నెల నల్లగొన్నాడు. అందుకే ఆ నెల నల్లగొన్నాడే. వెన్నపూస పెట్టకూడదు. అమ్మా ఇదిగో. గిన్నె పెట్టుకోండి, మళ్ళీ చల్లబడి ఆ గిన్నెలో అవేసి ఇటు వేసి పెట్టండి. చల్లబడి మరి గిరగ తీసి